అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి మా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న సమీక్ష చేస్తూ కూడా ఇప్పుడు తుఫాన్ ఉన్నప్పటికి కూడాను 1వ తారీఖు మనం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడాను, రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ప్రతి నెల 1వ తారీఖున 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మనం చెప్పిన దానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. 200 రూపాయలు 2,000 చేసినా, ఈరోజు 4,000 చేసినా మా ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మేము గౌరవంగా చెప్తా ఉన్నాం. గత పాలకులు 2,000, 3,000 చేస్తామని 5 ఏళ్ళు కష్టపడ్డాం. అలా కాకుండా చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం. దీపం 2 పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము ఈ రోజున మా డబ్బులు ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభావ కూడా 20,000 అని చెప్పాము. ఇప్పటికీ 14,000 కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మహిళలకి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగింది. ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ద్వారా ప్రతి ఆటో యజమానికి, డ్రైవర్కి 15,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ పోయాం. ఈ గ్రామంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మ్యాజిక్ డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ మ్యాజిక్ డ్రైన్ మీద దృష్టి పెట్టారు. అవి కూడా పరిశీలన చేయడం జరిగింది. నిన్న వర్షాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా నీళ్లు కూడా బయటికి వెళ్లడం, మురుగు కాలు ఉన్న ప్రాంతంలో ఈరోజు మురుగులు లేకుండా ఉన్నది కానీ మేము గమనించుకోవడం జరిగింది. మా ప్రభుత్వం చెప్పిన దాని మీద అభివృద్ధిని, సంక్షేమాన్ని చేస్తూ ఉంది. ఈ గ్రామంలో 2018లో మేము అప్రోచ్ రోడ్ శాంక్షన్ చేస్తే ఎక్స్టర్న్ ఎయిడ్ ప్రాజెక్ట్ కింద ఇది గత పాలక నిర్లక్ష్యం వల్ల ఆ రోడ్డు ఈరోజు వేయలేని పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ అప్రోచ్ రోడ్ కూడా మేము వేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, విధ్వంసానికి నిదర్శనం గత పాలకం తెచ్చినటువంటి సంక్షేమం. మనం ఈ విధంగా తీసుకుని నియోజకవర్గంలో చాలా రోడ్లు ఉన్నాయి. మేము తీసుకొచ్చినటువంటి గ్రాంట్ కూడా వాళ్ళు వేయకపోవడం, వాటికి నిదర్శనంగా వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి కంటకులుగా వాళ్ళు ఉన్నారు. ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకునే దానిలో మా ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.